भाई मिस करे सीरियस में आपको मुझे अरे अच्छा तो चल रहा है ఐపీఎల్లో ఎగబడి సిక్సర్లు ఫోర్లు కొట్టి ఏకంగా వరల్డ్ కప్లే గెలిచేస్తామంటూ బిల్డప్లివ్వడంలో మనల్ని కొట్టేవాడే లేడు. కాని తీరా ఇంటర్నేషనల్ మ్యాచ్లకు వచ్చేసరికి మాత్రం మనోళ్లు ఆడే ఆట చూస్తుంటే గల్లీ క్రికెట్ ఆడే చిన్న పిల్లలు కూడా బెటరేమో అనిపిస్తోంది. అవును, ఇంగ్లాండ్తో జరిగిన ఈ మ్యాచ్లో మన టీం ఇండియా ఇలాగే ఆడింది. వరుసగా 5 టాస్లు గెలిచి కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేక ఓటమికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒకవైపు, మేమింతకంటే దిగజారలేం, ఇకపై కంబ్యాక్ ఇస్తామని డైలాగులు చెబితే కంబ్యాక్ కాదు కదా, అట్టడుగు స్థాయికి పడిపోయి 76 రన్స్కే చేతులెత్తేసిన మన బ్యాటింగ్లెత్తేసిన మన బ్యాటింగ్ లైనప్ ఇంకోవైపు. ఒకే పిచ్ మీద ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ 200 పైగా రన్స్ కొట్టి ఊచకోత కోస్తే మనవాళ్లు మాత్రం బ్యాటింగ్ రానట్టు పేకమేడలా కూలిపోయారు. అయితే అసలు టీమిండియాకి ఏమైంది? ఎందుకు ఇంత దారుణంగా ఆడుతున్నారు? ప్లేయర్స్ మధ్య కనీస కోఆర్డినేషన్ ఉందా? టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న ఆ చెత్త నిర్ణయం వల్లే ఇలా జరిగిందా అనే విషయాలను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ సిరీస్లో మన టీం ఆడుతున్న తీరు చూసుకుంటే ఎక్కడ కూడా ఒక టీమ్ గేమ్ లాగా కనిపించడం లేదు. ప్లేయర్స్ మధ్య ఆ కనీస కోఆర్డినేషన్ కూడా లేదు. ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈ మ్యాచ్లో మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి టాస్ గెలిచాడు. నిజానికి వరుసగా 5 టాస్లు గెలిచాడు, కానీ ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేకపోయాడు. తన ఐపీఎల్ కెప్టెన్సీ రికార్డును కూడా కలుపుకుని చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ తన చివరి 12 మ్యాచ్లలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో గెలిచి ఏకంగా 10 మ్యాచ్లలో ఓడిపోయాడు. ఐపీఎల్ సెకండ్ హాఫ్ నుంచి అతనికి ఒక రకమైన దరిద్రం పట్టుకుందని చెప్పొచ్చు. 2వ టీ20 ఓడిపోయిన తర్వాత ఇంతకంటే దిగజారేది లేదు. మేము ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తామని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. కానీ కంబ్యాక్ కాదు కదా, మ్యాచ్ను దాదారుణంగా కోల్పోయారు. ఇక పిచ్ మరియు బౌలింగ్ విషయానికి వద్దాం. ఒకే పిచ్ మీద ఇంగ్లాండ్ టీం ఏకంగా 200కు పైగా పరుగుల భారీ స్కోర్ సాధిస్తే మనవాళ్లు మాత్రం బ్యాటింగ్ చేయడమే రానట్టుగా పేకమేడలా రాలిపోయారు. మన బౌలింగ్ విషయానికి వస్తే అక్షరాల ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా సాగింది. మ్యాచ్ ప్రారంభంలో అర్ష్దీప్ సింగ్ మంచి ఓవర్లతోనే మొదలుపెట్టాడు. కానీ ఆ తర్వాత మన బౌలర్లు క్రమంగా పట్టుకోల్పోయారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ డాషింగ్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్ తన పవర్ హిట్టింగ్తో చెలరేగిపోయాడు. కేవలం 21 బాల్స్లోనే 36 రన్స్ సాధించి మన బౌలర్లపై విపరీతమైన ఒత్తిడి పెంచాడు. ఈ దశలో మన టీం ఇండియా ఒక చిన్న గ్యాంబ్లింగ్ చేసింది. 5వ ఓవర్లో జెన్యూన్ పేస్ బౌలర్ అయిన ప్రిన్స్ యాదవ్కు బౌలింగ్ ఇవ్వకుండా స్పిన్నర్ అక్షర్ పటేల్ను తీసుకురావడం ఒక పెద్ద పొరపాటు అనిపించింది. ఎందుకంటే ఆ తర్వాత ప్రిన్స్ యాదవ్ బౌలింగ్కి వచ్చిన వెంటనే తన అద్భుతమైన బౌలింగ్తో మొదటి బాల్కే జోస్ బట్లర్ వికెట్ తీసి సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్ మొత్తంలో బౌలింగ్ పరంగా చూసుకుంటే కేవలం ప్రిన్స్ యాదవ్ మాత్రమే తన 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకుని ఆకట్టుకున్నాడు. మిగతా పేస్ బౌలర్లందరూ బాగానే పరుగులు సమర్పించుకున్నారు. చివర్లో అర్ష్దీప్ సింగ్ 20వ ఓవర్లో 9 పరుగులు, ప్రిన్స్ యాదవ్ 19వ ఓవర్లో 7 పరుగులు మాత్రమే ఇచ్చి కాస్త కట్టడి చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిజానికి ఈ గ్రౌండ్లో గత 8 టీ20 మ్యాచ్లలో ఒక్కసారి కూడా 190కి పైగా స్కోర్ నమోదు కాలేదు. కానీ ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఏకంగా 200 పరుగుల మార్కును దాటిందంటే మన బౌలింగ్ ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పేస్ బౌలర్లు పర్వాలేదనిపించినా మన స్పిన్నర్లు అక్షర్ పటేల్ మరియు వరుణ్ చక్రవర్తి ఇద్దరూ కూడా ఈ మ్యాచ్లో పూర్తిగా క్లూలెస్గా కనిపించారు. వరుణ్ చక్రవర్తి అయితే తన ఐపీఎల్ ఫామ్ను ఇక్కడ ఏమాత్రం కొనసాగించలేకపోతున్నాడు. ఐపీఎల్కి ముందు ఎంత దారుణంగా బౌలింగ్ చేశాడో ఇప్పుడు కూడా అంతే దారుణంగా బౌలింగ్ చేస్తున్నాడు. అక్షర్ పటేల్ కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్, ముఖ్యంగా ఫిల్ సాల్ట్ మరియు శామ్ కరన్ల కౌంటర్ అటాక్ ముందు పూర్తిగా తేలిపోయాడు. అక్షర్ పటేల్ ఆఫ్ స్టంప్ బయట బాల్స్ వేసినా కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ షార్ట్ బౌండరీలను లక్ష్యంగా చేసుకుని అద్భుతంగా షాట్లాడారు. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఒకానొక దశలో 100 కంటే తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా గేర్ మార్చి మన స్పిన్నర్లపై విరుచుకుపడ్డాడు. వరుణ్ చక్రవర్తి వేసిన 1 ఓవర్లో 18 పరుగులు, అక్షర్ పటేల్ వేసిన ఓవర్లో 12 పరుగులు చొప్పున రాబట్టారు. ఇంగ్లాండ్ టీం 15, 17 మరియు 18వ ఓవర్లలో ఏకంగా 48 పరుగులు రాబట్టిందంటే వారి ఆధిపత్యం ఎలా ఉందో మీరర్థం చేసుకోవచ్చు. చివర్లో శామ్ కరన్
కేవలం 24 బాల్స్లో 41 పరుగులు చేసి ఇంగ్లాండ్ స్కోర్ను అమాంతం పెంచేశాడు. బౌలింగ్తో పాటు మన ఫీల్డింగ్ కూడా ఏమాత్రం అప్ టు ద మార్క్ లేదు. సునాయాసమైన బౌండరీలు వదిలేయడం, రనౌట్లను మిస్ చేయడం, అలాగే చివర్లో క్యాచ్లు డ్రాప్ చేయడం లాంటివి చాలా జరిగాయి. ఒక పెద్ద టార్గెట్ సెట్ చేయాలంటే కేవలం బలముంటే సరిపోదు, సరైన ప్లాన్ కూడా కావాలి. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ సరిగ్గా ఇదే చేశారు. వారు ప్రతి బాల్ని బౌండరీ కొట్టాలని చూడలేదు, విపరీతమైన రిస్క్లు తీసుకోలేదు. చాలా సెన్సిబుల్గా బ్యాటింగ్ చేస్తూ మంచి బాల్స్ని గౌరవిస్తూనే అవకాశం దొరికినప్పుడు లూజ్ బాల్స్ను బౌండరీలకు తరలించారు. అన్నిటికంటే ముఖ్యంగా గ్యాప్స్లో బాల్ని ఆడి రన్నింగ్ బిట్వీన్ వికెట్స్తో చాలా అద్భుతంగా పరుగులు రాబట్టారు. వారు తీసిన డబుల్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కానీ మన టీం ఇండియా బ్యాటింగ్కు వచ్చేసరికి అసలు ఎలాంటి ప్లానింగ్, ఎలాంటి విజన్ కనిపించలేదు. బాల్ వేస్తే బ్యాట్ ఊపుతాము, తగిలితే వెళ్తుంది, లేకపోతే లేదు అన్నట్లుగా మనవాళ్ల ప్రదర్శన ఉంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ మరియు వైభవ్ సూర్యవంశీ ఇద్దరు కూడా హిట్ ఆర్ మిస్ తరహా ఆటగాళ్లే. సూర్యవంశీ 2 సిక్సర్లు కొట్టి మంచి ఊపులో కనిపించినా వెంటనే ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన అద్భుతమైన షార్ట్ బాల్కు దెబ్బతిని అవుటయ్యాడు. అభిషేక్ శర్మ పరిస్థితి కూడా అంతే. ఒక సిక్సర్ కొట్టి అతను కూడా వికెట్ పారేసుకున్నాడు. ఇంగ్లాండ్ పిచ్లపై ఉండే ఆ సహజమైన పేస్ మరియు బౌన్స్ను జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా వాడుకుని గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బాల్స్ వేస్తూ మన ఓపెనర్లను బెంబేలెత్తించాడు. ఇలాంటి బౌన్స్ భారతీయ పిచ్ల మీద ఉండదు కాబట్టి మన ఓపెనర్లు ఇద్దరూ ఆ పేస్కు మరియు బౌన్స్కు పూర్తిగా లొంగిపోయారు. మన బ్యాటింగ్లో నిజానికి మొదటి 5 ఓవర్లలో రన్ రేట్ 10కి పైగా ఉండి ఒక మంచి ఫ్లయింగ్ స్టార్ట్ లభించిందనే చెప్పాలి. కానీ ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లాంటి సీనియర్ ప్లేయర్స్ కూడా అత్యంత చెత్త షాట్లాడి వికెట్లు సమర్పించుకోవడం నిజంగా బాధిస్తుంది. ఏమాత్రం గేమ్ అవేర్నెస్ లేకుండా కేవలం సిక్సర్లు మరియు 4లు కొట్టడమే బ్యాటింగ్ అని వారు అనుకుంటున్నట్లుగా అనిపించింది. పవర్ ప్లేలోనే 2 వికెట్లు కోల్పోయినప్పుడు కాస్త సెన్సిబుగాబుల్గా ఆడి పార్ట్నర్షిప్ నిర్మించాల్సింది పోయి షార్ట్ బౌండరీలను లక్ష్యంగా చేసుకుని బంతి ఆ పరిధిలో లేకపోయినా షాట్లాడి నేరుగా ఫీల్డర్ చేతికి చిక్కారు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ వికెట్లు పడినప్పుడు ఏ విధంగా రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ చేశారో మనవాళ్లు పూర్తిగా మర్చిపోయారు. ఐపీఎల్లో చేసినట్లే ఇక్కడ కూడా 4లు, సిక్సర్లు కొడతాము అన్న భ్రమలో ఉండిపోయారు. అక్షర్ పటేల్ కూడా క్రీజులోకి రాగానే ఎలాంటి కుదురుపాటు లేకుండా హడావిడిగా షాట్లాడే ప్రయత్నం చేశాడు. మొదటి 2 షాట్లు తప్పిపోయినా 3వ షాట్ ఆడి జోఫ్రా ఆర్చర్ వేసిన అద్భుతమైన పేస్ బాల్కి అవుటయ్యాడు. దీంతో 5 ఓవర్లకు 52 రన్స్ చేసిన మన టీమిండియా అప్పటికే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఈ మ్యాచ్లో మన టీం చేసిన మరో అతిపెద్ద తప్పు ఏంటంటే టీం 5 వికెట్లు కోల్పోయి ఒక పటిష్టమైన పార్ట్నర్షిప్ నిర్మించాల్సిన అవసరం ఉన్నప్పుడు అనుభవం ఉన్నవారిని రంగంలోకి దించుతారా లేక కొత్తవారిని పంపుతారా? సాధారణంగా ఎవరైనా అనుభవం ఉన్న మెయిన్ బ్యాట్స్మెన్నే పంపుతారు. కానీ మన టీం మేనేజ్మెంట్ మాత్రం 5 వికెట్లు కోల్పోయిన దశలో ఇంకా 15 ఓవర్ల ఆట మిగిలి ఉండగా శివన్ దూబే లాంటి మ్యాచ్ విన్నర్ను కాదని 6వ స్థానంలో హర్షిత్ రాణాను బ్యాటింగ్కు పంపించింది. ఇది నిజంగా ఎంత చెత్త నిర్ణయం! గతంలో శివన్ దూబే వన్డే వరల్డ్ కప్ లాంటి టోర్నీలలో న్యూజిలాండ్పై ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సందర్భాలు ఉన్నాయి. కానీ అలాంటి ఆటగాడిని వెనక్కి నెట్టి హర్షిత్ రాణాను పంపితే అతను కేవలం 15 బాల్స్లో 9 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఇక తిలక్ వర్మ విషయానికి వస్తే అతని బ్యాటింగ్లో అసలు ఎలాంటి స్పష్టత లేదు. ఏ బాల్కి ఏ షాట్ ఆడాలో అతనికి అర్థం కావడం లేదు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో అతను చాలా ఒత్తిడికి గురవుతూ ఇబ్బంది పడుతున్నాడు. 11 బాల్స్ ఆడిన తిలక్ వర్మ కేవలం 3 పరుగులు చేసి మరోసారి స్పిన్ బౌలింగ్లో స్టంపౌట్ కావడం మనం చూశాము. ఆ తర్వాత వచ్చిన శివన్ దూబే కూడా కేవలం 2 పరుగులే చేయడంతో మన బ్యాటింగ్ కొలాప్స్ అలానే కొనసాగింది. ఎక్కడా కూడా వికెట్ల పతనానికి బ్రేక్ పడలేదు. మొత్తంగా చూసుకుంటే ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ బౌలర్ల అద్భుతమైన ఆధిపత్యాన్ని మరియు భారత బ్యాట్స్మెన్ల బాధ్యతారాహిత్యాన్ని
చాలా స్పష్టంగా కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇంగ్లాండ్ పేస్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీసుకోగా జాంగ్ కేవలం 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకుని మన బ్యాటింగ్ లైనప్ను పేకమేడలా కుప్పకూల్చారు. ఇంగ్లాండ్ స్పిన్నర్లు కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. మన స్పిన్నర్లను కొట్టినంత ఈజీగా వాళ్ల స్పిన్నర్లను మనం కొట్టలేము అన్నట్లుగా అదిల్ రషీద్ 2 వికెట్లు, విల్ జాగ్స్ 1 వికెట్ తీశారు. కేవలం 11.4 ఓవర్లలోనే మన టీం 80 పరుగుల లోపోపే చాప చుట్టేసింది అంటే మన ఆటగాళ్ల గేమ్ అవేర్నెస్ మరియు షాట్ ఎంపిక ఎంత దారుణంగా ఉందో మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ప్రపంచంలోని బెస్ట్ టీ20 జట్టుగా ఐపీఎల్ టాలెంట్తో 2-3 టీమ్స్ను తయారు చేయగల సత్తా ఉన్న దేశంగా పేరు తెచ్చుకున్న మనం ఇలా గల్లీ క్రికెట్ను తలపించేలా ఆడటం ఏ అభిమాని కూడా యాక్సెప్ట్ చేయలేడు. పోరాడి ఒక 20 పరుగుల తేడాతో ఓడిపోతే అభిమానులు అంగీకరిస్తారు కానీ ఈ స్థాయి ఘోర పరాజయం, అది భారతీయ పిచ్చుల మీద తప్ప బయట ఆడలేరు అనే విమర్శలను నిజం చేసేలా ఆడటం నిజంగా తీవ్రమైన నిరాశను మిగిల్చింది. ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేసి వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.